హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సోజీతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. డైలీ చేసే ఉప్మా కాకుండా ఇలా కొద్దిగా యూనిక్ వేలో చేద్దాం. సో ఫస్ట్ ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ హాఫ్ కప్ కర్డ్ తీసుకోవాలి. పెరుగు తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈనో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా ఈనో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకే డైరెక్షన్ లో కలపాలి. కలిపిన తర్వాత మనకి కొద్దిగా పొంగుతుంది మొత్తం. ఇలా మొత్తం ఒక 5-6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సారీ, ఇక్కడ పవర్ పోయింది. సో మనం ఈ విధంగా ఆల్రెడీ ప్లేట్లో కొద్దిగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి పిండి పోసుకొనేసేయాలి మొత్తం. మనం 2 ఫేసెస్‌లో ఆర్ 3 ఫేసెస్‌లో వేసుకోవచ్చు. నాకు ఒకే ఫేస్‌లో సరిపోయింది. మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయకుండా గ్యాస్ ఒక స్టాండ్ పెట్టేసేసి వాటర్ పోసుకోవాలి తగినంత. స్టాండ్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. కున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి వేసి పెట్టుకున్నటువంటి ప్లేట్ ఇందులో దాని మీద పెట్టేసేసి మూత పెట్టేసేసి గ్యాస్ ఆన్ చేసేసేయాలి. గ్యాస్ ఆన్ చేసిన ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అంతా మనకి కుక్ అయిపోతుంది. చూడండి, ఒక 15 అండ్ 20 మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా మనకి తేమ లేదు. 100% కుక్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్‌లో, త్రియాంగిల్‌లో మనకి నచ్చిన షేప్‌లో ఏ షేప్‌లో అయినా మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినవచ్చు. అంతే, ఈజీ. చూడండి, మనకి ఈ విధంగా మనకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి డైలీ ఉప్మా కాకుండా ఇలా ఒకసారి చేసుకొని తిందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.